రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా ముందు సీట్లోకి రావాలని మనం చేస్తున్నాము. ఆనందరావు గారు అలాగే మంది స్కూల్ గారు ముందుకు వచ్చి కూర్చోవాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. సకలాస్తులకు కారణమవుతుండగా మా ప్రియ పదవి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా వదులుగా యశ్వంతుడు దివ్యాలు జతపరచబడి కొరకు వారు సిద్ధపడి మీ మందిరంలోకి వచ్చుకుంటుండగా మీ దాసులు అభిషేకుల ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుండగా మీ యొక్క సన్నిధి మీ ప్రసన్నత ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. వారికి కావాల్సిన మాటలు బోధించుకుంటుండగా వచ్చుకుంపించండి. వచ్చిన జనాలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ క్రమంగా మర్యాదగా ఈ యొక్క వివాహమును జరిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వస్తుందని అడుగుతున్నాడు. ఒకసారి లింక్ పంపించిన ఓపెన్ చేసి చెక్ చేయాలి. లింక్ పంపిస్తారు కదా, లింక్ ఎవరు పంపించచ్చు కదా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, కృపాసక్తి సంపూర్ణ వందనాలు చెల్లిస్తున్నాము. సమయంలో ఆయన తండ్రి తరగదైన వివాహం జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయా ఇదిగో ప్రభా, మీరు లోకములకు వెలుగై ఉన్నారు తండ్రి. అయా మీరు ప్రభా నాయన తండ్రి యేసయ్యా మరలా చెప్పుచున్నాను, లోకములకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించుకున్న చీకటిలో నడవక ఆ వెలుగు కలిగి ఉందని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏదైతే నాయన వివాహ విషయంలో పొందుగా ఉండదో ప్రభా
నీ సమస్తము సమకూర్చమని తండ్రి ప్రార్థిస్తున్నాను. దేవ వివాహమంతటినీ ప్రభావ జీవితంగా అప్పగిస్తున్నాను. అయా ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి అయా మీ మహిమకరంగా జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ప్రభు దంపతులైనటువంటి నూతన తండ్రి దంపతులు మనుమరులను జ్ఞాపకం చేసుకుని ఈ కుటుంబాలను ప్రభు నాయన తండ్రి స్తోత్రములు చెల్లిస్తుంది. ముందున్న సమయం అంతయు ప్రభు నాయన తండ్రి మీ అధీనంలో ప్రభు జరిగించుకొని ప్రతి ఆటంక అభ్యంతరంలో దూరపరచిన మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఎవరు లేచి నిలబడి ఉండొద్దు. ఈ సమయంలో దైవజనుల ద్వారా మరి లేఖన పట్టణాన్ని వాక్య భాగాన్ని చదివిద్దాం. మొదటి వాక్య లేఖన పట్టణంగా ఆది కాలము. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో రెండవ అధ్యాయము 18 నుండి దయచేసి వాక్య భాగాన్ని 25 వరకు చదువుకుందాం. వాక్య పట్టణాన్ని జయరాజ్ గారు రెండవ అధ్యాయము 18 నుండి 25. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 25. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకట ముక్కలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకట ముక్కలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడింది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఆమేన్. ఆమేన్. రెండవ లేఖనం పట్టణంగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వరకు వాక్య భాగాన్ని నతానేల్ మాస్టర్ గారు చదివి వినిపిస్తారు. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడని. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడు వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు వచ్చి విందు ప్రధాని ఎందుకు తీసుకొని కూడా చెప్పక వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి
అత్యంతకే తెలిసినది కానీ బిందు ప్రధానికి తెలియదు కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు ఎదురు చూసినప్పుడు ఆ బిందు ప్రధాని కుమారుని పిలిచి ప్రతి వాడను మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మొత్తగా ఉన్నప్పుడు జబ్బరసం పీను ఇవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం తెచ్చుకొని నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదలు చూసి పిలుపు చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యుడు ఆయన విశ్వాసం వచ్చింది. దేవుడి మాటలు 3వ లేఖన పట్టణంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు పొంగవీలో సేవ చేస్తున్న దైవజనుడు షారాజీ గారు కొంచెం వాక్యం పట్టారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు వాక్య భాగాన్ని లేఖనాన్ని చదివి వినిపిస్తారు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసైనలాగన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కనకమైన మొత్తైనను అది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురుకొనవాలని వాక్యంతో మొదటి స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. చదివినటువంటి లేఖన పఠనం దైవజనులు ముగ్గురికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి టీ రామకర్ర గారు వారు వచ్చి వారి ప్రార్థనలో నడిపిస్తారు. మీ మహాత్ముని ప్రేమ బట్టి ఈ వివాహ యవన ప్రభావం మీరు సిద్ధపరచడానికి తండ్రి ప్రేమించి వారి కుమారుని సిద్ధపరచుకోవాలి. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని మీ లేఖనాల ప్రకారం చదివించామని ఆయన వారి ఇప్పుడు ఏకంగా పోతుండగా మీ తల్లి సమాధానం మీరు అనుగ్రహించండి. వివాహం నేర్పించి ఈ కార్యక్రమం ఈ సమయంలో వివాహం నిమిత్తమై
అందరం కలిసి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రామయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రామయ్యా నీ దీవెన నీవయ్యా సంపదలన్నీయు ఉత్తమయున్నవి నీ అందే కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రామయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రామయ్యా నీ దీవెన నీవయ్యా నీ దీవెన నీవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అర్చనలత గారు వచ్చి వారు ప్రార్థనలో నడిపిస్తారు. వారు మన మధ్యలో
హైదరాబాద్ నుంచి ఫిలదెల్ఫియా హోలీ చర్చ్ నుండి వచ్చినటువంటి బిడ్డలు అర్చనలత గారు ప్రార్థనలో నడిపిస్తారు. మా బహుమిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, నీ పాదాల విధం స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మరి బిడ్డలిద్దరిని జతపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభా, సాటైన సహాయాన్ని ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ కార్యక్రమం అంతయో నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాను. ఆనాడు కానా విందులో ప్రభా నీ ఉండి ఏ కొదువ లేకుండా నడిపించిన రీతిగా ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి ప్రభా నడిపించమని, ఈ కార్యక్రమం అంతయోని స్వాధీనంలో తీసుకోమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి జనరాల అర్చనలత గారికి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో మరి విజయవాడ ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవజనులు లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ వివాహంను గురించినటువంటి కొన్ని గ్రీటింగ్స్ బిడ్డలు యశ్వంత్కి, దివ్యకి సమయంలో వారు తెలియపరచాలని ప్రభుపేట వారికి మనం చేస్తున్నాం. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దైవజనులు లాజరస్ అయ్య గారిని వేదిక మీదకి రావాలని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి మన జానయ్య గారు తండ్రి గారు, ఎంపీ జానయ్య గారు బిడ్డను నేను. వారి తండ్రి గారు నన్ను రక్షించాడు. ఇవాళ ఈ స్థానం నిలబడడం కారణం వాళ్ళ తండ్రి గారు, తర్వాత వాళ్ళ జాకబ్ జానయ్య గారు. మంచిది. మరి మేము మన దివ్య తండ్రి గారు కలిసి పరిచర్య చేస్తున్నాం. మరి వారి విషయం చెప్పనక్కర్లేదు. చాలా మంచి భక్తి గల బిడ్డ, ప్రార్థనా పౌరాలు, దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని విషయాల్లో ఆ కుటుంబం ముందుకు సాగేది. కొండ మీద వాళ్ళు పరిచర్య అంజలంజలుగా దేవుడు దీవించాడు. అట్లాగే దేవుని బిడ్డారా, ఒక వాక్యం, చిన్న వాక్యం చదివి మరి ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటా, 18వ వచనం. ఒక్క మాట. భార్య దొరికిన వారికి 18:22. భార్య దొరికిన వారికి మేలు దొరికేది. ప్రపంచంలో ఎంతోమంది మేలు పొందొచ్చు, కానీ ఈ దినమున యశ్వంత్కి గొప్ప మేలు పొందబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంగారం లాంటి భార్య దొరికింది. అందుకనే మేలు అనమాట. ఎన్ని మేలైనా దీనికి సాటి కాదు. కానీ దేవుని బిడ్డారా, భార్య దొరికిన వారికే మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా నీ స్తోత్రం. ఈ ఉదయకాలంలో ఎంతోమంది దైవ సేవకులు మీ పాదసన్నిధిలో కూడి ఉన్నారు. నీ దాసులు అయ్యా, నీ కుమారులు వారిద్దరు ఇరువురు తల్లిదండ్రుల కొరకు, యశ్వంతు కొరకు, మరి నాయనా నీ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దాంపత్య జీవితంలో వారి యొక్క కలిసి నడుచుటకు తండ్రి, కలిసి జీవించుటకు తండ్రి, యుద్ధములో పోరాటకు తండ్రి గొప్ప విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప మేలును పొందాలి తండ్రి, ఆశీర్వాదం పొందాలి తండ్రి. వారు అడుగుపెట్టి ప్రతి స్థలములో కూడా నూతనమైన కార్యం జరిగించిన ఆయన. వారి తండ్రి గారు ఎలాగ జరిగించారో అలాగ వారిద్దరు కూడా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయి. మీ కృప దయచేతండి. ఆత్మాభిషేకముతో నింపునాయన, మీ స్వరం వినిపించునాయన. దేవాది దేవాని స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. రక్త సంబంధులు, బంధువులు, ఇరుపక్షముల తల్లిదండ్రులు, ఈ దాసులు జాకోబయ్య గారిని బట్టి వారితో కలిసి అనేక మంది దైవ సేవకులను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. వారి సంఘాలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం.
పాటలు పాడిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అన్ని క్రమముగా మర్యాదగా జరుగుటకు సహాయం చేసి మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఈ సమయంలో మరి సీనియర్ దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ఎమ్మానంద్ర గారు. వారు కూడా మరి వారి ఇరువురిని యశ్వంత్, దివ్య ఉద్దేశించి లేఖనంలో నుండి ఒక వచనాన్ని వారి గ్రీటింగ్స్గా తెలియపరచాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. జాన్ పీటర్ గారు అబ్బాయిని బట్టి, రాబోయే కోడలను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. అమ్మాయి కూడా దైవ సేవకుల కుటుంబంలో నుండి వచ్చిందని విన్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు దేవుని పని అనేది దైవ సేవకుల మీద దేవుడు పెట్టాడు. ఆ పెట్టిన పనిలో బిడ్డలు కూడా ఒక సాధనములుగా ఉండాలి. అందుకనే ఈ వివాహానికి వచ్చిన దైవ సేవకులకు, బంధువులకు, రత్న సముద్రులకు, స్థానిక దైవజనులకు, మరి జానయ్య గారికి, ఆ నూతన వధువరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దైవజనులు చక్కని ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఏది ఏమైనా సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము, అలాగనే మరి దేవుని స్తోత్రం 14వ వచ్చిన భాగాన్ని చదువుతాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. మనం గమనించాలి. ఇక్కడ గమనిస్తే సుబుద్ధి కలిగిన భార్య ఎవరిచ్చేదానము? యెహోవా ఇచ్చేదానం. ఈరోజు జాన్ పీటర్ గారు అబ్బాయి సుబుద్ధి కలిగిన భార్యని దేవుడు ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఒక గృహానికి, ఒక కుటుంబానికి నిజంగా ఒక స్త్రీ వెళుతుందంటే ఆ గృహం దీవించబడాలి, ఆ గృహం ఆశీర్వదించబడాలి. కాలు పెడితే చాలు హై లెవెల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పాలి. అలాగనే ఈ సుబుద్ధి కలిగిన భార్య దొరుకుట మళ్ళీ అదే అంటాడు కదా, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైంది అన్నాడు. ఈ ముత్యము, ఈ సుబుద్ధి ఎక్కడ గుణగుణాలు ధరించుకోవాలంటే ముందు దేవుళ్ళలోనే ధరించుకోవాలి. గమనించాలి. కుటుంబానికి వెళ్ళినప్పుడు, అత్తవారింటికి వెళ్ళినప్పుడు పెద్దలు అంటారమ్మా, అత్తవారింటికి వెళ్ళినప్పుడు అణిగి మరిగి ఉండు. ఎందుకని? ఆడబిడ్డలు ఉంటారు, తోటికోడళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, మరుదులు ఉంటారు. చాలా అణిగిమరిగి ఉండాలంటాడు. ఎందుకంటే అత్తవారింటికి అమ్మాయి వెళ్ళిన తర్వాత వాడకట్టంతా చూస్తారు. ముందు ఆ మాటకు వస్తాయి. ఫలాని అత్తవారింటికి పీటరయ్య గారింటికి కోడలు వచ్చిందంట, అసలు ఆమె గుణగణాలు ఏమిటో, ఆమెలో ఉన్న గుణగణాలు ఏమిటో అని చూస్తారు అంతే. అలా చూసినప్పుడు ఆహా శబాస్, ఈ కుటుంబానికి తగ్గ కోడలు వచ్చింది. ఆమె అణుకువయు, మెరుకువయు, సుబుద్ధి కలిగిన ఒక స్త్రీ ఉండదు. కాబట్టి అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకున్నాను. చాలా ఆశీర్వాదకరమైన అమ్మాయిని వివాహం మరి కోడలుగా తెచ్చుకున్నాడు పాస్టర్ గారు అని చెప్పి అమ్మాయిని బట్టి ఆ కుటుంబానికి పేరు వస్తుంది, భర్తకు పేరు వస్తుంది, అత్తమామకు పేరు వస్తుంది. అలాగనే ఆ వాడుకట్టంతా చూసి అసలు ఉండాలంటే ఇలాగనే ఉండాలి ఈ అమ్మాయిలాగా అనుకుంటారు. కాబట్టి అలాగా అమ్మాయి ఉంటుందని ఆశిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చిన దానం. ఈరోజు అయ్యా నీ పేరేంటి? యశవంత్కి దేవుడు దానంగా సుబుద్ధి కలిగిన భార్యని ఇచ్చాడు. కాబట్టి ఆమె విషయాన్ని చాలా జాగ్రత్తగా, నిజంగా చెప్పాలంటే మొదటిగా వచనం చదివాం కదా మనం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి సాయాన్ని తీసుకొచ్చి యశవంత్ పక్కన దివ్యను కూర్చోబెడితే యశవంత్ అనే ఆ రోజుల్లో దేవుని స్తోత్రం కలుగును గాక మరి ఉన్నాడు కదా మన ఆదాం గారు, అవమని తీసుకొచ్చి కూర్చోబెడితే చూసి అయ్యా అందరికి పేరు పెట్టావు, ఏమొక పేరు పెట్టమంటే ఎగాదిగా చూశాడు. ఆహా
చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమైన కలలగులదై, ఊయిత సైన్య సమభీకరి రూపిణియగు ఈమె ఎవరు అంటున్నాడు. ఎవరైనా ఆదాం గారు. అలా పక్కన కూర్చోబెడితే పేరు పెట్టావా? అన్నిటికి పేరు పెట్టావు, అన్నిటికి జతగా పేరు పెట్టావు. నువ్వు ఒంటరిగా ఉంటే నీకు జతగా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టాను. ఈ ఒక పేరు పెట్టమంటే చూసి చక్కగా కవిత్వం చేసి అన్నాడు. ఎవరిమే సంజారాగము చూపట్టుచూ చంద్రబింబమంతా అందము కలదై, సూర్యుని అంతా స్వచ్ఛ కళలు గలదై, ఊయిత సైన్య సమ భీకరి రూపిణి అయినా ఎవరిమే ఒక్క ఆయన అన్నాడు, కవిత్వం చేశాడు. ఎవరేమే సూర్యుని ఎంత స్వచ్ఛమైన కళలు గలదని చెప్పేసి అవ్వమ్మని మెచ్చుకున్నాడు. దేవుని స్తోత్ర. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చే దానముగా పేట్ర గారి కుటుంబం సేవా పరిచర్య కుటుంబములో ఆశీర్వాదకరంగా ఈ అమ్మాయి ఉండునుగాక. వారిద్దరు దీవిస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. చక్కటి మాటలు చెప్పిన దైవజన్ ఆనందరావు గారికి ప్రభుపేట వందనాలు. వివాహ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి దైవజనరాలుగా ఉంటున్నటువంటి మరి స్వర్ణలత అమ్మగారు హైదరాబాద్ నుండి వచ్చారు. వారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో వారు ప్రార్థన చేసిన తర్వాత మనము ఆరాధనలోకి వెళ్ళి వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం 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 పరమతండ్రి పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ మందిరంలో మేము ఎందు నిమిత్తం చేయను మీరు బాహటంగా ఎరిగిన దేవుడు నాయన. జాన్ పీటర్ని బ్యూలాను దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ఏకైక కుమారుడు యశ్వంతుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా బిడ్డను ప్రభా ఈరోజు జతపరచబడడానికి దివ్యను మీరు సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నరుడు ఒంటిగా ఉండటం మంచిది కాదని ప్రభా, ఈ వైవాహిక జీవితమును ప్రభా మీరు వివాహం అన్ని విషయంలో ఘనమైందని మీరు ఎంచారు నాయన. ఈ వివాహ కార్యక్రమం అంతా ఈ ప్రభా ఘనంగా జరబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కానాన ఊరిలో వివాహం జరిగినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించారు. ఆ రీతిగా మిమ్మల్ని ఈరోజు ఆహ్వానిస్తున్నాం. బిడ్డలిద్దరిని ప్రభా మీరు రెండు చేతులు పట్టి దీవించి ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని ప్రభా నూరంతలుగా ఫలింపచేయమని వచ్చిన దైవజనులందరినీ మరి ఇక్కడ వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం ఈ వివాహ కార్యక్రమం మీరే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనురాలకి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ప్రభుని స్తుతిస్తూ ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించాలనే ఒక ఆశ. కాబట్టి దైవజనురాలి యొక్క కుమార్తె దైవజనురాలి యొక్క కుమారుడు వారి యొక్క పరిశుద్ధ వివాహము గనుక ఆరాధన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ అందరూ లేచి నిలబడి ప్రభుని కొనియాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నీకే మహిమ ప్రభుని ఆయన నామాన్ని మనము స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహానికి చేరి వచ్చిన ప్రతి సేవకులు సేవకురాలు విశ్వాసులు బంధుమిత్రులందరూ కూడా ఒక క్షణం రెండు చేతులు ఆకాశం తట్టు చేతులు చాచి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నోరు తెరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం రాజా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభా ఈ వివాహం అంతా నీ నామ మహిమార్థముగా జరిగించబడుటకు కృప 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 కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఇహలోక బంధాలు మరచి
నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ
చేస్తున్నాం. దయచేసి స్థలం మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయవేళ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ దాసుడు ప్రభువా జాన్ పిల్లయ్య గారిని ప్రియులమని ప్రేమించిన మొదటి గర్భఫలం యశ్వంతుని బట్టి, అలాగే ప్రభువా వధురాలు ప్రభువా అయ్యా దివ్యుని బట్టి మీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా నూతనంగా జతపరచబడుతున్న ఈ ఇద్దరు వధువులు ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా నీ రాకడ పర్యంతం ప్రభువా మీ సాక్షాత్తుగా మహిమార్థంగా జీవించుటకు కృప కలుగునుగాక. అయ్యా వివాహకర్తకు ప్రభువా వివాహం జరిగిస్తున్న దాసు ప్రభువా అయ్యా అభిషేకిత దైవజనుడు ప్రభువా అయ్యా మీకు స్తోత్రం ప్రభువా అయ్యా జాగ్రత్త మీకు స్తోత్రం. అయ్యా మీ దాసు ప్రభువా మీ ఉన్నతమైన అభిషేకం చేత నింపి ఈ పరిశుద్ధ వివాహం దాసు ద్వారా ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. అయ్యా ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి సేవకుని సేవకురాలు ప్రభువా బంధుమిత్రులు విశ్వాసులు ప్రభువా ప్రతి ఒక్కరిని దర్శించండి. అయ్యా ఈ వాక్యముల ఉపదేశం చేత వారి జీవితాలను కట్టబడడానికి కృప కలుగునుగాక. మీ ఉన్నతమైన అభిషేకం చేత నింపబడుటకు సహాయం కలుగునుగాక. మీరే ఆదిని అంతవరకు మీరే అధ్యక్షత వహించి అయ్యా ఈ వివాహం అంతా ప్రభువా నీ మహిమార్థం జరిగించుటకు దయచేసి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. వివాహ కార్యక్రమం వివాహ రిజిస్టర్ గా దైవజనులు జాకబ్ చానయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు వివాహ స్థితికి వచ్చిన ఇరువురు యవనస్తులను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా స్థానిక కాపరి జాషువా గారికి నా వందనాలు. అలాగే వచ్చిన దైవజనులందరికీ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రత్యేకమైన యశ్వంత్ అలాగే దివ్య వారికి దేవుడిచ్చిన మంచి సమయం ఇది. వివాహం అనేది ఘనమైనది అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు దైవజనులు లాజరు గారు అలాగే ఆనందరావు గారు చక్కటి మాటలు చెప్పారు, చక్కటి పాటలు పాడారు. నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతాను. వివాహం అనేది ఘనమైనది. దానితో పాటు వివాహం యొక్క సూత్రాలు మనం పాటించాలి. వివాహంలో ఒకటి ప్రేమ. యశ్వంత్ చేయాలంటే బాగా ప్రేమ, బాగా ప్రేమించాలి. యశ్వంత్ చేయాలి, ప్రేమ కలిగిన వాడిగా జీవించాలి. యశ్వంత్ నీ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి? నీ శక్తికి మించిన ఇంతవరకు కూడా ప్రేమించడానికి ఇష్టపడాలి. యేసు ప్రభువారు మనల్ని ఎలా ప్రేమించారంటే తన ప్రాణం పెట్టినందుకు ఎలా ప్రేమించారు. అవసరమైతే నీ భార్య కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడాలి. అటువంటి త్యాగం ఉండాలి. ప్రేమలో త్యాగం ఉంటుంది. దేవుని వాక్యం చెబుతుంది ప్రేమ ఎప్పుడు ఏంటంట డంబంగా మాట్లాడదు, తొందరపడదు. అంటే తొందరపడదు. కొద్దిగా దివ్య నువ్వు చెప్పిన మాట నిలదనుకోండి, తొందరపడకూడదు. ప్రేమలో ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అది ఎంతో అవసరం. యశ్వంత్ సహనం కలిగిన వాళ్ళనే కనబడుతున్నాడు. నాన్నగారులాగా చక్కగా నవ్వుతా ఉన్నాడు. మంచిది. ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. నీ ప్రేమ నీ కుటుంబానికి ఎంతో అవసరం. ఎందుకంటే దివ్య ఇప్పటి వరకు తన తల్లిదండ్రుల దగ్గర ఉంది. తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, అందరి ప్రేమ పొందుకొని అందరినీ విడిచి నీ దగ్గరికి వస్తా ఉంది. కానీ నువ్వేం చేయాలంటే ఆమె తన ఇల్లు మర్చిపోయేలాగా చేయాలి. మీ ఇంటికి వెళ్ళాలంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానని అనే విధంగా చూసుకోవాలి నీ జీవితం. కాబట్టి ప్రేమ అనేది చాలా అవసరం. రెండవది దివ్యలో విధేయత కావాలి. ఎప్పుడైతే మీరిద్దరు నువ్వు విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావో, నీ భర్తకు నువ్వు లోబడతావో, ప్రతి విషయంలో నువ్వు విధేయత కలిగి ఉంటావో, అప్పుడు నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా రావు.
ఒకవేళ వచ్చినా అన్నీ కూడా ఏమైతే సరి అయిపోతాయి. అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రభు ఉండాలి. ప్రభువుని మధ్యవర్తిగా పెట్టుకోండి. ప్రభు మీ కుటుంబానికి ఒక నాయకుడిగా ఉండాలి, ఒక మధ్యవర్తిగా ఉండాలి. మీ సమస్యలకు పరిష్కారం ఆయనే. మీ కలుగుతున్న ఇబ్బందులను ఆయన మిమ్మల్ని ఆదుకోగల దేవుడు. ఆయనే మీ ప్రతి అవసరం కూడా తీర్చగలిగిన సామర్థ్యం గల దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఈరోజు యశ్వంత్ అలాగే దివ్య మీరిద్దరి జీవితాలను ప్రభుకు అప్పగించుకొని ఒక ప్రార్థన కలిగిన కుటుంబంగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. మీరిద్దరు కలిసి ప్రార్థించాలి. అలాగే మీ కుటుంబం విశ్వాసం కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబంగా మీ కుటుంబం జీవించాలి. అదే రీతిగా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మీ కుటుంబం ఉంచబడాలి. పాస్టర్ గారి కుటుంబం అంటే ఎక్కడెక్కడో అటు వెళ్తాయా, ఇప్పుడే ఇక్కడి నుంచే వచ్చాం, మీ ఇంటికి ఇప్పుడే వస్తున్నాం, మీ ఇల్లు ఇక్కడ ఉందని మందిరం సియోను ప్రార్థనా మందిరం అని కనబడ్డది, అందుకని ఇక్కడికి వచ్చాము కానీ అంటే మంచిది బ్రదర్ వెళ్ళరండి అంటాం కాదు. అయ్యా మంచిని తాగండి, టీ తాగుతారా, టీ టైంలో టీ, భోజనం టైంలో భోజనం కదా అనకూడదు. అయ్యో ఇప్పుడే తినేసామండి అయిపోయింది, కొంచెం ముందు వచ్చుంటే బాగుండు అని అనకూడదు. వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనం జీవించాలి. ఆతిథ్యంలోనే ఆశీర్వాదం ఉంది. అనేక మందికి తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మన కుటుంబాలు సేవకుని కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట, కొనియాడబడుతుంది. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగిన కుటుంబంగా, భయభక్తులు కలిగిన స్త్రీగా మీ కుటుంబం ఉన్నట్లయితే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ కుటుంబాన్ని రాబోయే దినాల్లో ఆశీర్వదించాలని, యశ్వంత్ రాబోయే దినాల్లో కుటుంబాన్ని చక్కగా ఏలాలని, అందుకని యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నువ్వు కుటుంబానికి శిరస్సు లాంటి వాడి. యేసుప్రభు వారు సంఘానికి ఎలా శిరస్సు, నీవు కూడా నీ కుటుంబానికి శిరస్సు లాంటి వాడు అని యశ్వంత్ గమనించాలి. వివాహం అనేది ఒక బాధ్యతతో కూడింది, భారంతో కూడిందని జ్ఞాపకం చేసుకోవాలి. యూనియన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబంలో ఐక్యత చాలా అవసరం. మీరిద్దరు ఏక శరీరులు కాబోతున్నారు. కాబట్టి మీరిద్దరు కలిసి ప్రార్థించాలి, కలిసి పని చేయాలి, కలిసి ఆలోచన చేయాలి. ఒంటరిగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. యు ఆర్ ద సేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని నువ్వు సంరక్షించాలి. బాధ్యత ఇక నుంచి యశ్వంతికి ఒక బాధ్యత ఏంటంటే ఆమెను సంరక్షించాలి. కుటుంబం యొక్క బాధ్యతను కాపాడవలసిన అవసరం ఉంది. యు ఆర్ ద బిల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకోవాలి, ప్రేమతో కట్టుకోవాలి, ఓర్పుతో కట్టుకోవాలి అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ సామర్థ్యం కలిగిన వ్యక్తిగానే ఉండాలి యశ్వంత్. ఈ సామర్థ్యం దేవుడిచ్చే సామర్థ్యాన్ని పొందుకొని నీ కుటుంబాన్ని సామర్థ్యం గల భర్తగా నువ్వు జీవించాలి. ఎప్పుడు నీ భార్యకు దగ్గరగా ఉండాలి. ఒకవేళ ఎంత దూరం వెళ్ళినా సాయంకాలానికి ఇంటికి రావాలి. నీ కోసం ఎదురు చూసి నీ భార్య ఉంది అనే సందర్భాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదివరకంటే నువ్వు ఒక్కడి ఎటు వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నీ కుటుంబంలో నీ ఇంటికి చేరవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేసుకో. యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకవేళ నువ్వు డ్రైవర్ అయినా, యు ఆర్ ఓనర్ అయినా, యు ఆర్ ద డైరెక్టర్. చూసావు, హోదా వచ్చేసింది నీకు. ఇప్పుడు నీ ప్రక్కన దివ్య ఉండగానే ఒక హోదా చూసావా. యు హ్యావ్ టు డైరెక్ట్. చాలా జాగ్రత్తగా నడిపించాలి కుటుంబాన్ని, బహు జాగ్రత్తగా కాపాడుకొని నీ సంసారంలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. దివ్య విజ్డమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానంతో కాపురం చేయాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇండస్ట్రియల్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆమె కష్టపడింది, పని చేయింది, ఆమె భోజనం కష్టపడి ఆమె లాగానే కనబడుతుంది దివ్య. కాబట్టి పొద్దున్నే లేచి నీ భర్తకి ఏం అవసరమో అన్నిటినీ నువ్వు సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక నీ భర్త యొక్క క్షేమాన్ని కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఫెయిత్ఫుల్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబంలో నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వెంత నమ్మకంగా ఉంటే నీ కుటుంబం అంత ఆశీర్వదించబడుతుంది. ఈ ఎకానమీ ఆఫ్ ద ఫ్యామిలీ,
నువ్వు కూడా కుటుంబంలో ఒక ఆర్థిక వ్యవస్థకి కదా, కుటుంబంలో మీ భర్త గారు సంపాదించి తీసుకొని వస్తే ఏం చేయాలి, నువ్వు వాటిని చాలా జాగ్రత్తగా పొదుపు చేయవలసిన అవసరం నీ మీద ఉంది. కాబట్టి ఆర్థిక విషయాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విధంగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మా అందరి ప్రార్థన కనుక ఆ విధంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తర్వాత వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దైవజనుడు టైటస్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దామండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పూజనీయుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యశ్వంత్ దివ్యలేఖ వివాహ కార్యక్రమంలో ఇప్పటి వరకు మీ బలమైన సన్నిధి స్థలంలో ఉంచినారు, నీకు స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా చెప్పబడిన ప్రతి మాట వారి ఇరువురు జ్ఞాపకం ఉంచుకొని వారి హృదయాల్లో నీ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి కావలసిన కృపను దయచేయండి. ఈ సమయంలో వివాహ క్రమంలోనికి వెళ్తుండగా పరిశుద్ధాత్మదేవ మీ బలమైన సన్నిధి స్థలం నుంచి నడిపించి కేవలం మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో వివాహానికి ముందుగా ప్రాముఖ్యమైనటువంటి వివాహ ప్రకటన, 3వ ప్రకటన చేస్తూ ఉన్నాం. దయచేసి వివాహానికి వచ్చిన వారందరూ ఈ విషయాన్ని గమనించాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఖమ్మం జిల్లా మదిర మండలం మదిర పట్టణ గ్రామ కాపరస్తులైనటువంటి దుడ్డు దుర్గారావు జాన్ పీటర్ దైవజనులు మరియు అలాగే బ్యూలా గారి యొక్క జ్యేష్ఠ ఏకైక కుమారుడు మరి యశ్వంత్కి, అలాగే ఎన్టీఆర్ జిల్లా మరి విజయవాడ పట్టణం ఇంచుపేట గ్రామం కాపరస్తులైనటువంటి మువ్వ కృపాశేఖర్ గారు, పుష్పలత గారి యొక్క మరి ద్వితీయ పుత్రిక దివ్య యొక్క పరిశుద్ధ వివాహమునకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వివాహ ప్రకటన తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వివాహము జరగకూడదని ఎవరైనా న్యాయ సంబంధమైనటువంటి ఆటంకము కానీ అభ్యంతరము కానీ తగు హేతువు కానీ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడే సంఘం ముందు మీరు తెలియపరచాలని సభాముఖముగా మీ అందరికీ 3వ ప్రకటన తెలియపరుస్తున్నాం. దివ్య యశ్వంత్ యొక్క పరిశుద్ధ వివాహము జరగకూడదు అన్నటువంటి ఆటంకం మీలో ఎవరికైనా అభ్యంతరము ఉన్నట్లయితే దానిని ఇక్కడే తెలియపరచవలను. లేని ఎడల మరి ఎన్నడూ మరి ఎక్కడ ఎప్పుడు ప్రస్తావించకూడదని మీకు మనవి చేస్తున్నాం. అయ్యా, మాకు అభ్యంతరం లేదు, ఈ వివాహం వాళ్ళు చేసుకుంటాం, మాకు సంతోషం అన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి మీరు సూచనగా మీరు తెలియపరచాలని మీకు బాహాటముగా 3వ ప్రకటనను తెలియపరుస్తూ ఉన్నాం. వారి యొక్క పరిశుద్ధ వివాహం చేసుకునటం మాకు అంగీకారమే అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, ఈ యొక్క 3వ వివాహ ప్రకటన చేశాం. దైవజనుడు మా ప్రభా జాకబ్ జాన్ గారి ద్వారా ఈ పరిశుద్ధ వివాహము జరగబోతుండగా మీరే మా ప్రభా జై కర్మగాను మీ నామానికి మహిమార్థముగాను మా ప్రభా యశ్వంత్ దివ్య యొక్క పరిశుద్ధ వివాహము ఘనముగా జరుగునుగాక అని మా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించి సహాయము దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే ఈ సమయంలో యశ్వంత్కు అలాగే దివ్య కూడా ఎటువంటి ఆటంకాలు లేవని అని అనుకుంటా ఉన్నాం. ఏమైనా ఆటంకాలు ఉంటే చెప్పండి, లేకపోతే లేవు చెప్పండి. అంగీకారమేనా మీరు వివాహం చేసుకోవడానికి? అంగీకారమే కదా? మీకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు చెప్పండి. అంగీకారం దగ్గర పెట్టి మైకు. అంగీకారం
అంగీకారమే. అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. సో ఈ సమయంలో నేను అడిగే ప్రశ్నకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ చెప్పచ్చు. అలాగే యశ్వంత్ అను నీవు దివ్య అనే స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? దగ్గర పెట్టుకో చక్కగా. హత్తుకొని ఉందును. వెరీ గుడ్. దివ్యాను నీవు యశ్వంత్ నీ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. ఈ సమయంలో అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవారు. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి కృపాశేఖరు అలాగే పైకి రండి. జాన్ పీటర్ బ్యూలా వారిరువురు ముందుకు రావాలని మనం. కృపాశేఖర్ అమ్మగారు, జాన్ పీటర్ గారు అలాగే బ్యూలా రండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వాని పగలరా వరదూతలైనా 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 వాని పగలరా పరిశుద్ధ జన కూడా నరరు పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. అమ్మ బైబిల్ పక్కన పెట్టండి కాసేపు. మీరు అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అట్లా వెళ్ళిపోదు. ఇది యువతలకి వెళ్ళండి అమ్మా. ఫోటో రావాలిగా. ఆయన గారు కూడా ఉండాలి. ఆయన చేయబట్టుకోండి. జాన్ పీటర్ గారు దివ్యాని మీ కోడలుగా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాం. అమ్మగారు బ్యూలా గారు కూడా అంగీకరిస్తున్నాం. అయ్యా మీ దివ్యాని హృదయపూర్వకంగా యశ్వంత్కి చేస్తున్నారా? ఇచ్చేస్తున్నాము. అమ్మా మీరు కూడా చెప్పండి. అంగీకరిస్తున్నాం. వెరీ గుడ్. రైట్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో చెక్. హలో ఆయన మైక్ ఇవ్వండి.
యశ్వంత్ అని నేను యశ్వంతను నేను దివ్య అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను చెప్పము. దివ్యాను నేను యశ్వంతను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులం. దండలు పాట పాడతారా? విజయరాజు గారు గుంట మొక్కలు ఇక్కడ తోలుకూడు నుంచి వచ్చిన విజయరాజు గారు వచ్చి మరి మంగళసూత్రానికి ప్రార్థన చేస్తారు. విజయరాజు గారు, దైవజనులు విజయరాజు గారు. రావాలి, ముందుకు రావాలి. స్తోత్రం. పైకి తీ, తాడు పట్టుకో, రెండు చేతులతో పట్టుకొని చూపించు. మంగళసూత్రం వివాహానికి గుర్తుగా భారతదేశ సాంప్రదాయం అంటున్నారు. స్తోత్రములు ప్రభా, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యశ్వంత్ను దివ్యను జతపరచబోతున్నది తండ్రి. మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. కుటుంబాన్ని ఆశ్రయించి అభివృద్ధి చెందించినట్లు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అబ్బాయికి ఇవ్వండి, మీ చేతుల మీద యశ్వంత్ పెండ్లి కుమారుడికి ఇవ్వండి. ఆ యొక్క మంగళసూత్రాన్ని పెండ్లి కుమార్తెకు ధరింపజేస్తాడు. అందరూ చూడండి. సుధీర్ గారు, దైవజనులు సుధీర్.
సూచనగా మంగళసూత్రమును నీకు ధరింపజేస్తున్నాను మరియు ఆ శరీరముతో నిన్ను గణపరిచి రాజకీయంలో నిన్ను ఆదివారంగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్వాలినిగా చేసుకొనుచున్నాను. తిమోతి రేణుచర్ల గారు చూస్తే తయారు తిమోతి గారు వేదిక రావాలని మనం చేస్తున్నాం. రేణుచర్ల వచ్చిన తిమోతి దైవజనులు దైవజనులు తిమోతి
ప్రార్థన చేద్దరు గారు ఏంటంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన విలువైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. యశ్వంతుని బట్టి నా తండ్రి అలానే దివ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన మీ ప్రేమ, మీ కృప, మీ కాపుదల ఎల్లప్పుడూ కూడా ఇది మొదలుకొని నిరంతరమును వారికి తోడుగా ఉండి వచ్చినటువంటి బంధువులను, మిత్రులను, స్నేహితులను, రక్త సంబంధులను, నాయన ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా మీ దీవెనలతో నింపి బలపరచండి. ఈ నూతన దంపతులను నాయన మీ యొక్క కృప చేత, అత్యంతమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపి బలపరచండి. మీరు జతపరిచినటువంటి దేవుడు అయి ఉన్నావు తండ్రి. నిరంతరమును ఆయన వారికి తోడుగా ఉండి నడిపించి బలపరుస్తారని ఇటు మహోత్సవానికి నా తండ్రి సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులను దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఈ బైబిల్ మీరు మార్చుకో. రెండు చేతులతో ఇవ్వు. అలాగే దేవుని వాక్యమును ప్రేమించి దీని ప్రకారము మన కుటుంబమును జీవించి ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి ఈ బైబిల్ నీకు బహుకరిస్తున్నాను. వెరీ గుడ్. ఈ బైబిల్ గ్రంథమును వాక్యములను మనము అనుసరించి దీని ప్రకారము మన కుటుంబాన్ని నడిపించడానికి ఈ బైబిల్ని నీకు బహుకరిస్తున్నాను.
మోకరించండి, మోకరించండి. దైవజనులు అందరు రండి, అందరూ ఇరువైపు చేతులు చాపండి. ఇటు పక్కన కొంతమంది, ఇటు పక్కన కొంతమంది. అందరూ యశ్వంతుని, దివ్యాని దేవుడు జతపరిచారు. జతపరచబడిన బిడ్డలిద్దరిని దేవుడు దీవించినట్లు, ఆశీర్వదించినట్లు, రాబోయే దినాల్లో దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా బిడ్డలు దేవుడు దీవించినట్లు అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ ప్రణాళికను బట్టి నాయనా యశ్వంతును, దివ్యాను ఈరోజు ఈ స్థలానికి నడిపించి దేవాని వివాహ స్థితిలో జతపరచబడడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడు నాయన తండ్రి. దేవా తల్లి గర్భమందు రూపించబడకునిపై ఈ బిడ్డగా జతపరచబడాలని మీ నిర్ణయమైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో బిడ్డలు తండ్రి ప్రమాణముల ద్వారా తండ్రి, బైబిల్ మార్చుకోవడం ద్వారా వారు చేసిన నిబంధనలో తండ్రి స్థిరంగా జీవించడానికి సహాయం చేయండి. తమ జీవిత కాలమంతనైనా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయండి. ఒకరి ఎడల ఒకరు విధేయత కలిగిన ఆయన నమ్మకత్వం కలిగిన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాయన ఒక ప్రార్థించే కుటుంబముగా, నిన్ను ఆరాధించే కుటుంబముగా, నీ కొరకు సాక్షి బిడ్డలుగా ఉండే కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాబోయే దినాల్లో తండ్రి ఈ కుటుంబాన్ని నా మహిమార్థమై నీ సాక్షార్థమై వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ లేఖన భాగం చెప్పే రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల్లో కష్టాలను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిని నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బలతు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగజేయును. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని వాగ్దానం ఈ కుటుంబ పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ బిడ్డల మధ్యలో మీరుండండి నాయన. మీ నాయకత్వంలో, మీ ఆధిపత్యంలో ఈ కుటుంబాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వీరికి మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి. సకల ఐశ్వర్యాలు మీరు కలిగించమని ప్రార్థిస్తున్నారు. అయా సంతాన ప్రాప్తులను చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రాబోయే దినాల్లో ఈ కుటుంబంలో మీరు బిడ్డలు కలిగి నిన్ను గలపరిచి ఆరాధించే కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి మాదిరికరమైన కుటుంబముగాను, నీ నామను గనపరిచే కుటుంబముగా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, విశ్వాస గృహముగా ఈ గృహాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ బిడ్డల మీద ఉంచండి. మేమందరము కలిసి ఏకీభవించి ఈ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటుండగా మీరే ఈ బిడ్డల మీద ఆశీర్వాదాలు కుమ్మరించి నీ కృపలో భద్రపరచమని, ప్రతి విధమైన కీడు నుంచి, శోధన నుంచి మీరు తప్పించమని, ఎటువంటి బలహీనతలు, అపవాది వీరి మధ్యలో పని చేయబడకుండా మీ భద్రత, మీ క్షేమము బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ఈ బిడ్డలిద్దరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ కుటుంబం మీద ఉండి కాపాడి నడిపించును కాక. ఆమేన్. ఇంకా సంతకాలు పెట్టాలి. ఇద్దరు ఒక చేయకులు పట్టుకోండి. నన్ను ఈరోజు ప్రమాణముల ద్వారా ఒకరికొకరు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా చేసిన ప్రమాణాలను బట్టి వీరిద్దరూ యశ్వంత్ దివ్యాలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో భార్యాభర్తలని ప్రకటన చేస్తున్నాం. అందరి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడి వీరిని దీవించును గాక. ఇప్పుడు సంతకాలు చేయాలి రిజిస్టర్లో. పెండ్లి కుమారుడు తరపున సాక్షి సంతకం, పెండ్లి కుమార్తె తరపున సాక్షి సంతకానికి ముందుకు రండి. వివాహ కార్యక్రమాన్ని ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘములో జరిగింది. రిసెప్షన్ కార్యక్రమం శ్రీరస్తు మరి ఫంక్షన్ హాల్ నందు
ఈ యొక్క కార్యక్రమం జరగనందు కనుక దయచేసి ఈ వివాహానికి ఆహ్వానింపబడిన వారందరికీ తెలియపరిచినది ఏమనగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లో మీ కొరకు భోజనాన్ని సిద్ధపరిచారు దైవజనుడు జాన్ పీటర్ గారు. దయచేసి గమనించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్పొంది దయచేసి అందరూ భోజనం చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో వందన సమర్పణ మనం జాన్ పీటర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట కూడి వచ్చినటువంటి ఈ వివాహానికి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఓపికతో మీరు ఉండి ఇప్పటి వరకు వివాహమును జయకరంగా జరిగించుటకు తోడ్పడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఫిలదెల్ఫియా హోలీ సంఘస్థులకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి తోలుకోడు, అష్ణగుర్తి, ప్రియమైనటువంటి వాళ్ళారా, నల్లగుంట, ఆయా పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి సంఘస్థులకు సేవకులకు ప్రత్యేకమైన వందనాలు కుటుంబ పక్షమును తెలియజేస్తుంటున్నాను. మదిర మండల మరి టీఎంఎంపీఏ అట్లా అలాగే టీసీసీ నుండి వచ్చినటువంటి దైవ సేవకులకి కూడా ప్రభు పేరిటన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. మునుగోలు నుండి, ముష్టికుంటల నుండి, ఆయా ప్రాంతాల నుండి ఈ వివాహానికి తరలి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిటన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి విందును ఏర్పాటు చేశాము. విందును ఆరగించి నూతన వధువరులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సాక్ష్య సంతకం పెండ్లి కుమారుడు తరపున సాక్ష్య సంతకం, పెండ్లి కుమార్తె తరపున సాక్ష్య సంతకానికి రావాలి. సాక్ష్య సంతకానికి రావాలి. సాక్షులు పెండ్లి కుమార్తె తరపున సాక్ష్యం, పెండ్లి కుమారుడు తరపున సాక్షి సంతకం. కృపాశేఖర్ వివాహ ప్రకటన ఏది? ప్రకటించిన ప్రకటన సంతకాలు పెట్టి, ఆధార్ కార్డుల మీద సంతకాలు పెట్టి పక్కన దగ్గర నిలవండి అన్నారు. పక్కన నిలవండి. సాక్షులు రండి. అబ్బాయి తరపున సాక్షులు ఎవరు? సాక్షి సంతకం పెట్టినారు. కొంచెం జరగమని ఫంక్షన్ అబ్బాయి తరపున కొద్ది దగ్గర మంచి నిలవండి. నువ్వు ఇక్కడ నిలబడరా, పక్కన నిలబడు. దగ్గర నిలబడు, పక్కన నిలబడు. ఉండాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళ పెళ్లికి అమ్మా
అమ్మాయి తరపున బాబు అమ్మాయి తరపున అమ్మాయి ముందుకు రా, అబ్బాయి వెనకాల. ఇక్కడ నిలబడి పక్కన. ఇక్కడ మరి పూర్తిగా రా, ఎందుకంటే పూర్తి పేరు ఇక్కడ పూర్తి పేరు భూషణ్ అని రాయి. కృపాశేఖర్ సాక్షి భూషణ్ చక్కగా బాబు వీళ్ళ అడ్రస్ రాయాలి. మీ అడ్రస్ ఇగో వీళ్ళ అడ్రస్ రాసుకో. ఇగో ఇక్కడ యేసు ఉంది రాయి, యేసు ఇంగ్లీష్లో రాయి. అలాగే సార్ రాసే ఇక ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. యేసు వాళ్ళ అడ్రస్ రాపించుకో. ఇక్కడ ఆధార్ కార్డ్ దీని మీద ఇక్కడ ఉంటూ దాని మీద ఉండిపోతుంది. మంచిది. ఈ సమయంలో వీళ్ళకి వివాహ సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాం. రండి యశ్వంత్. వివాహ సర్టిఫికెట్, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహ సర్టిఫికెట్ అండర్ సెక్షన్ 62 ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 25 ఆఫ్ 1872. ఖమ్మం జిల్లా మదిరి మండలం మదిరే గ్రామం ఎస్సీ కాలనీ కాపురస్తులు దుడ్డు దుర్గారావు గారు, పాస్టర్ జాన్ పీటర్ గారి కుమారుడు చిరంజీవి యశ్వంత్, వయసు 24 సంవత్సరాలు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణం వించిపేట కాపురస్తులు మువా కృపాశేఖర్ గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్య దివ్య, వయసు 20 సంవత్సరాలు. వీరిరువురు పాస్టర్ ఎం జాకబ్ జాన్ గారిచే 24/1/2025 తేదీన జతపరచబడిరి. వివాహం జరిగిన స్థలం ఇండియా పెంతుకో దేవుని సంఘం మదిర. వీరు తండ్రి అయిన దేవుని సన్నిధులు మరియు పరిశుద్ధ సంఘ సమక్షములు పరిశుద్ధ వివాహమును అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవపరచుచున్నాను. దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. వరు సంతకం యశ్వంత్ దివ్య సాక్షులు. వరు తరపున యేసు గారు, దివ్య తరపున భూషణం గారు. దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరుపరచకూడదు. మీరిద్దరు కూడా వినాలి. మీరు కూడా ఒకరినొకరు వేరుపరచబడదని గట్టిగా ఆజ్ఞాపిస్తా ఉన్నాము. సర్టిఫికేట్ తీసుకున్నట్టు వస్తావా? సర్టిఫికేట్ పట్టుకో. ఇది పట్టుకో, పట్టుకోండి అన్న, పైన పట్టుకుంటాం మీరు. ఇట్లా ఇట్లా